మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. గుంటూరులో కీలకమైన శంకర విలాస్ పై వంతెన పనులు వడివడిగా సాగుతున్నాయి. నిర్మాణానికి సంబంధించి కీలకమైన పిల్లర్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి. వాటిని పూర్తి చేసిన తర్వాత గడ్డర్లను తెచ్చి వంతెన నిర్మించేందుకు గుత్తేదారు సంస్థ ప్రణాళికలు రూపొందించింది. పనుల పురోగతిపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శంకర విలాస్ నూతన పైవంతెన నిర్మాణానికి సంబంధించి పిల్లర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 22 పిల్లర్లలో అరండల్పేట వైపు 11, GGH వైపు 11 నిర్మిస్తున్నారు. ఇందులో 6 పిల్లర్లు సింగిల్ కాగా 16 డబుల్ పిల్లర్లు ఉన్నాయి. వీటిలో 12 పిల్లర్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. మిగతావి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. భవిష్యత్తులో ఇక్కడ అండర్ పాస్ నిర్మాణానికి అనువుగా పిల్లర్ల నిర్మాణం జరుగుతోంది. అరండల్పేట వైపు కొంత భూసేకరణ సమస్య ఉంది. GGH వైపు మాత్రం ఎలాంటి సమస్య లేని కారణంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 64 మీటర్ల పొడవైన వంతెన పనులు ఏప్రిల్లో ఇరువైపులా వయాడక్ట్ పోర్షన్ పనులు 2027 మే నాటికి పూర్తి చేస్తారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇటీవల పనులు పరిశీలించారు. ఈ నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన బ్రిడ్జిని రేపు 2027కి కంప్లీట్ చేయాలని చెప్పి మే 27కి చేయాలని చెప్పి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతిరోజు కూడా మా యొక్క R&B శాఖ వారికి కూడా చెప్తా ఉన్నాము. పర్యవేక్షణలో ఎక్కడ కూడా లేట్ కావద్దని కాంట్రాక్టర్ కూడా చెప్తే అనుకున్న టైంకంటే ముందే చేస్తాం సార్, ఖచ్చితంగా ఇచ్చి మేము ప్రజలందరూ అభినందనలు కూడా తీసుకుంటాము. ఈ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, వీళ్ళు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో డబల్ లైన్ కానీ విద్యుత్ లైన్లు కానీ ఇవన్నీ కూడా వస్తే ఎలాంటి ఆటంకాలు కాకుండా మళ్ళీ భవిష్యత్తులో దీన్ని ఎలాంటి మార్పులు కూడా లేకుండా ఏవైతే ఉన్నాయో డక్స్ కానీ తర్వాత ఫుట్పాత్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. పాత కొత్త నగరాల్ని కలిపే కీలక వంతెన కావటంతో ప్రజలు ఎక్కువగా దీనిపై ఆధారపడేవారు. ఇప్పుడు అనుసంధానం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లటానికి ఎక్కువ సమయం పడుతోంది. అయితే పనులు తాము అనుకున్న దానికంటే వేగంగా జరుగుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బ్రాడీపేట 3వ లైన్ మాది వస్త్ర దుకాణం అండి. బ్రిడ్జి పనులు అయితే వేగంగానే జరుగుతున్నాయి కానీ ఈ బ్రిడ్జి పనుల కోసం అని చెప్పి ఆల్టర్నేట్ కాలువలు కట్టడాలు ఇవన్నీ చెప్పి ఒకేసారి ప్యారలల్గా మొదలుపెట్టారు. ప్యారలల్గా మొదలుపెట్టడం వల్ల ఇప్పుడు కస్టమర్ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. 4వ లైన్లో నుంచి ఇటు 3 కానీ 2 కానీ 1 కానీ అన్నీ ఒకసారి చేయకుండా 1 by 1 చేస్తే మాకు కస్టమర్స్ పాసేజ్ ఉంటుంది, మాకు బిజినెస్ నడుస్తుంటుంది. వర్క్ వేగంగానే జరుగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం అనుకున్న దానికంటే బాగానే జరుగుతుంది. ఇంకొద్దిగా వేగవంతం చేసి రేపు డిసెంబర్ కల్లా కనుక పూర్తి చేస్తే వ్యాపారస్తులందరూ ఎంతో హాయిగా ఉంటారు. వాళ్ళకి సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది అప్పుడు డిసెంబర్ నుంచి. కాబట్టి ఈ ఎండాకాలంలో బాగా కొద్దిగా శ్రమించి ఎక్కువ షిఫ్ట్లు పనిచేసేటట్టుగా కనుక చేస్తే డిసెంబర్కి అయిపోతుందని నేను అనుకుంటున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి మరియు పశ్చిమ నియోజకవర్గానికి ఒక వారధిగా ఉన్నటువంటి శంకర విలాస్ బ్రిడ్జి పనులు చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఒకసారి ఈ బ్రిడ్జి పూర్తయితే ప్రతి పనికి ఆర్థికంగా గాను, వ్యాపార పరంగా గాను, విద్యాపరంగా గాను ప్రతి పనికి చాలా సులువుగా ఉంటుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మరియు తూర్పు నియోజకవర్గానికి ఒక ప్రధాన రహదారిగా ఉన్నటువంటి బ్రిడ్జి పూర్తయితే ఎంతోమందికి ట్రాఫిక్ సమస్య తప్పి ప్రజలు ఆనందపడతారని ఆశిస్తున్నాను. బ్రాడీపేట 4వ లైన్ వద్ద వాహనాల రాకపోకలకు వీలుగా అండర్ పాస్ వస్తుంది. 5వ లైన్ వద్ద చిన్న వాహనాలు వెళ్లేలా మరో అండర్ పాస్ ఉంటుంది. GGH వైపు కూడా చిన్న వాహనాలు వెళ్లే అండర్ పాస్ నిర్మిస్తారు. వంతెనకు ఇరువైపులా 1732 మీటర్ల మేర సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించాల్సి ఉంటుంది. ఈ పనులు త్వరలో ప్రారంభించి 2027 మార్చికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ROB అనుసంధాన రహదారులు 383 మీటర్ల మేర నిర్మించాల్సి ఉన్న అనుసంధాన రహదారుల్ని సైతం సమాంతరంగా పూర్తి చేయనున్నారు. గుంటూరు నగరానికి మణిహారమైన శంకర విలాస్ వంతెన పనులు ఊపందుకున్నాయి. 2 ఏళ్ల కాల వ్యవధిలో పూర్తి చేసుకునే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గతేడాది మేలో ప్రారంభమైన ఈ పనులు వచ్చే ఏడాది మేతో ముగిసే లక్ష్యంతో సర్కార్ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ పనుల్లో వేగవంతం చేసేలా కృషి చేస్తున్నారు. కెమెరామ్యాన్ అలీతో మహేష్, ETV న్యూస్, గుంటూరు.